श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराभ्योत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्वस्तिदामखिलसन्मङ्गलानि भवन्तु। पूर्ववृत्तान्तमंदु వైశంపాయనుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. విదురుడు తాను దాసి యందు జన్మించినటువంటి వాడు. ఈ విధంగా ఎప్పుడైతే విదురుడు శూద్రుడని తెలుసుకొని సత్యవతీదేవి వేదవ్యాసుల వారి దగ్గర వెళ్ళి, స్వామి, ఈ అంబాలిక యందు ఇంకొక కుమారుణ్ణి మీరు ప్రసాదించండి అని అన్నప్పుడు వేదవ్యాసుల వారు దానికి ఒప్పలేదు. సరే, తాను అక్కడి నుండి వెళ్ళిపోతారు. విదురుల వారు తత్వజ్ఞానం లోపల చాలా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా జ్ఞానబలం కలిగినటువంటి వాళ్ళు, మహాధనుర్ధారి అయినటువంటి వాళ్ళు, మంచి నీతి కలిగినటువంటి వాళ్ళు అని ఈ విధంగా వ్యాసుల వారు చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు అదృశ్యులైతారు. తర్వాత జన్మేజయుడు వైశంపాయనుల వారికి ప్రశ్నిస్తున్నారు, స్వామి, యముడు మాండవ్య ఋషులు శాపం ఇచ్చారే యముడికి. ఏ కారణం చేత వాళ్ళు మాండవ్య ఋషులు ఆ యముడికి శాపం ఇచ్చారు? వాళ్ళు విదురులుగా అవతారం చేశారు. దాని గురించి అంతా కూడా నాకు చెప్పండి. ఏం కార్యం చేశాడు? ఈ విధంగా అందుకొరకని యముడు ఆ దాసి లోపల పుట్టవలసి వచ్చింది. ఈ విధంగా దాని గురించి చెప్పండి స్వామి అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, మాండవ్య ఋషులు అనేటువంటి వాళ్ళు ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ ప్రఖ్యాతులైనటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేటటువంటి వాళ్ళు. వనము లోపల సంచారం చేస్తుండేటటువంటి వాళ్ళు. ఏకాంతం లోపల వాళ్ళు సంచారం చేస్తున్నారు. సత్యం లోపల, తపస్సు లోపల నిష్ణాతులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఎదురుచ్చ వాళ్ళు తీర్థయాత్రలను చేస్తూ గ్రామాల దగ్గర ఉండేటటువంటి తీర్థయాత్రలకు వాళ్ళు వెళ్తుండేటటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆయా స్థలాలకు వెళ్ళి, ఆశ్రమాలకు వెళ్ళి, ఈ విధంగా ఆ మహాకీర్తివంతులైనటువంటి మాండవ్య ఋషులు అక్కడక్కడ ఆ ఆశ్రమాల లోపల వాళ్ళు తపస్సులను గావించేటటువంటి వాళ్ళు.
ఈ విధంగా అక్కడ ఒక ఆశ్రమమందు ఉండేటటువంటి ఒక వృక్షమూలం దగ్గర ఊర్ధ్వ బాహులుగా రెండు బాహులను పైకి లేపి మౌనంగా యోగ ధ్యానంతో వాళ్ళు వ్రతాన్ని ఆచరణ చేస్తున్నారు ఆ మాండవ్య ఋషులు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే మాట లేదు, మౌనంగా ఉన్నారు, రెండు చేతులను లేపారు, యోగ ధ్యానంలో ఉన్నారు. ఈ విధంగా అక్కడ కొంతమంది దొంగలు దొంగతనం చేసి ఆ ద్రవ్యాన్ని దోచుకొని వచ్చినారు. ఆ ద్రవ్యాన్ని దోచుకొని వచ్చి ఆ దొంగలకు అనిపించింది ఎక్కడ పెట్టాలి ద్రవ్యాన్ని అంతా కూడా. ఆ వాళ్ళ వెంబడి రాజుగారి యొక్క దూతలు పడ్డారు. ఈ ద్రవ్యాన్ని ఎక్కడ దాచాలి అని ఆ యొక్క దొంగలందరూ కూడా అనుకున్నారు. ఓ జన్మేజయ వినవయ్య, ఈ విధంగా వాళ్ళు తెచ్చినటువంటి ఏదైతే ఆ పదార్థం ఉందో, దొంగతనం చేసినటువంటి ఆ యొక్క పదార్థం, అవన్నీ కూడా ఆ చోరులు భయగ్రస్తులై ఎక్కడైతే మునులు వాసం చేస్తున్నారో ఆ ఆశ్రమం దగ్గరనే వాళ్ళు తెచ్చినటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా పెట్టి ఆశ్రమం పక్కన ఉండేటటువంటి చెట్ల దగ్గర వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు. ఈ విధంగా కొంచెం కాలం అయిన తర్వాత ఒక పెద్దదైనటువంటి సైన్యమే వచ్చేసింది. రాజుగారి యొక్క సైన్యమే, రాజభటులే వచ్చేసినారు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినారు. ఈ విధంగా ఈయన అని మాండవ్య ఋషుల దగ్గరికి వచ్చారు. మాండవ్య ఋషుల దగ్గరికి రాగానే వీళ్ళు మౌన వ్రతంలో ఉన్నారు. రెండు చేతులను పైకెత్తారు, యోగ ధ్యానం లోపల ఉన్నారు. ఆ తపోధనులైనటువంటి ఆ మాండవ్య ఋషులను ఈ విధంగా రాజభటులు అడుగుతున్నారు కదా, స్వామి ఆ దొంగలు ఏ మార్గం గుండా వెళ్ళినారు అని అడిగారు. వాళ్ళని మీరు చూశారా? శీఘ్రంగా చెప్పండి, మేము వాళ్ళని వెతకడానికని వెళ్తున్నాం అని అంటున్నారు. అనగానే రాజభటుల యొక్క మాటలను విని ఆ తపోధనులైనటువంటి వాళ్ళు మాండవ్య ఋషులు ఏమీ కూడా మాట్లాడలేదు, అలాగే కూర్చున్నారు. అలాగే వాళ్ళు నిలబడే ఉన్నారు, యోగ ధ్యానం లోపల ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, ఆ రాజభటులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతూ వెతుకుతూ ఉండగానే ఆ చోరులు తెచ్చినటువంటి ద్రవ్యం అంతా కూడా అక్కడ కనిపించింది వాళ్లకు, ఆ రాజభటులకు. ఈ విధంగా అప్పుడు ఆ రాజభటులందరికి కూడా ఈ ముని పైన, ఈ మాండవ్య ఋషుల పైన వాళ్లకు శంక వస్తుంది. ఆహా, వీళ్ళే దొంగతనం చేసిండ్రు కావచ్చు అని. ఈ విధంగా బలాత్కారంగా ఆ దొంగలను తర్వాత వీళ్లను పట్టుకొని ఆ రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. రాజుగారికి అప్పచెప్తారు. రాజుగారు ఈ విధంగా ఆ బ్రాహ్మణులను, ఆ బ్రాహ్మణుణ్ణి తర్వాత చోరులను తీసుకొని రాగానే వాళ్ళని అంటారు కదా, వీళ్లను వధించండి అని అంటారు. ఈ విధంగా రాజుగారు అంటారు కదా, వీళ్ళు తప్పు చేసినారు కాబట్టి వీళ్ళని శూలానికి ఎక్కించండి అని అంటారు. సరే అని తర్వాత ఆ రాజభటులు ఈ విధంగా ఆ యొక్క ధనాన్ని మొత్తం అంతా కూడా రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అంతా చూపెడతారు.
చూపెట్టిన తర్వాత వానికి శూలానికి ఎక్కివ్వాలి కదా, శూలం దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ దొంగలను ఈ బ్రాహ్మణుణ్ణి శూలం వేస్తారు. కానీ వాడు నిరాహారంతో ఉంటాడు, ఆహారం లేదు లోపల. వాళ్ళు శూలం వేసిన ఈ బ్రాహ్మడు మరణం పొందలే, మిగతా వాళ్ళందరూ మరణం పొందినారు, కానీ ఈ బ్రాహ్మడు మాత్రం మరణం పొందలే, అలాగే జీవించే ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ అనుకుంటారు కదా, మనమైతే శూలానికి వేసినాం, వాడు చనిపోయి ఉంటాడు, ఈ బ్రాహ్మడు కూడా చనిపోయి ఉంటాడు అన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నిర్ధారణ చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఈ విధంగా ఆ ఋషి తాను ప్రాణాలను ధరించి ఉన్నాడు, ప్రాణాలు ఉన్నాయి తన దేహం లోపల. ఈ విధంగా ఆ శూలానికి ఎప్పుడైతే శూలానికి వేసినారో సంతాపం చెందుతున్నాడు, బాగా వ్యథ అవుతున్నది. ఆ సమయం లోపల ఒక పతివ్రత స్త్రీ తన పతికి నడవడానికి వీలు కాదు పాపం, ఆమె ఏం చేస్తుంది, తన భర్తను భుజాల మీద మోసుకొని పోతున్నది. ఎప్పుడైతే భుజాల మీద మోసుకొని పోతున్నదో ఈ విధంగా ఆమె ఈ విధంగా వెళ్తుండేటప్పుడు ఆ పతి యొక్క పాదాలు ఏదైతే ఆ శూలానికి తాకి ఉందో ఆ శూలానికి తాకి ఉన్నటువంటి దానికి ఈ పతి యొక్క పాదాలు దానికి తాకినాయి. తాకగానే ఆ బ్రాహ్మడికి ఇంకా నొప్పి, వేదన ఎక్కువైపోయింది. వేదన ఎక్కువైపోయి ఈ విధంగా కష్టముతో ఈ విధంగా అంటున్నాడు కదా, రేపు తెల్లవారే కంటే మొదలు, సూర్యోదయం కంటే మొదలు నీ పతి మృతుడు అవుతాడు అని ఈ మాండవ్య ఋషులు ఆయనకు శాపం ఇస్తారు. ఆమె పతివ్రత స్త్రీ, ఆమె అంటున్నది కదా, రేపు సూర్యుడే ఉదయించాడు, సూర్యుడు ఎలా ఉదయిస్తాడు చూద్దాం అని అంటుంది ఆమె. సూర్యుడు ఉదయించుడే వద్దు అని. ఈ విధంగా తెల్లవారి లేవగానే సూర్యుడే ఉదయిస్తలేడు. ఈ విధంగా ఇద్దరు దుఃఖితులయ్యారు. ఈ విధంగా ఇక్కడనేమో మాండవ్య ఋషులు వాళ్ళు గొంతు ఆ కాలు దాకగానే కింద పడ్డారు. కింద పడి అది కుచ్చుకపోయింది గొంతు లోపల. తర్వాత ఆ పతివ్రత స్త్రీ ఈ విధంగా ఆమె సూర్యుడే ఉదయించకపోని అని ఆమె శాపం ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి, సూర్యుడే ఉదయించకుంటే మనకు దినమే ఉండదు, దినం లేకుంటే ఏ విధమైనటువంటి మనకు ఆరోగ్యంగా ఉండము, ఏ పదార్థాలు కూడా పెరుగుదల ఉండవు. కాబట్టి ఈ విధంగా సూర్య భగవానుడే వచ్చి ఆమె దగ్గర వచ్చి అంటాడు కదా, అమ్మా నీ పతికి ఏ విధమైనటువంటి దుఃఖం కలగదు, కాబట్టి ఆమెను సమాధానపరుస్తారు అని మాండవ్య ఋషులను సమాధానపరుస్తారు, శాప విమోచన చేస్తారు. చేసి తర్వాత అనంతరము ఆ ఋషులు రాత్రి సమయం లోపల 2 పక్షుల రూపాలను దాల్చి తర్వాత వాళ్ళు ఈ విధంగా ప్రయాణం చేస్తారయ్యా. అది వెళ్ళి ఆ కంఠానికి వెళ్ళి తాకింది, అదే ఆధారమైంది. ఈ విధంగా ఏ దోషం లేదు వాళ్ళ యందు, ఏ దోషం లేకున్నా కానీ కూడా వాళ్లను శూలానికి ఎక్కించారు. ఈ విధంగా ఇదంతా చేసినటువంటి వాడు ఎవడంటే యముడే అని అంటున్నాడు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, మహాప్రాజ్ఞులైనటువంటి ఆ మాండవ్య ఋషులు, వ్రతనిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ ఋషులను గురించి ఈ విధంగా ఏ దోషము చేత ఇంత దుఃఖాన్ని నువ్వు పొందుతున్నావయ్యా, నీ అపరాధం ఏంటి అని యముడు అడగగానే
అప్పుడు అన్నాడు కదా, రాత్రి జరిగినటువంటి ఘటనను అంతా కూడా చెప్పి ఈ విధంగా సమాలోచన చేసి ఈ విధంగా అంటున్నాడు కదా, ఓ మునిశ్రేష్ఠుడా, మోహముతోని అజ్ఞానంతోని ఈ విధంగా ఆ రాజు వచ్చి అంటున్నాడు. ఆ రాజు వచ్చి ఆయన దగ్గర మాండవ్య ఋషుల దగ్గర వచ్చి అడుగుతున్నాడు, స్వామి నాది ఏమైనా కానీ కూడా తప్పుంటే నువ్వు నన్ను క్షమించు అని అడగగానే, నేను నిన్ను క్షమిస్తున్నాను పో, నిన్ను అనుగ్రహిస్తున్నాను పో అని అన్నాడు. ఈ విధంగా ఆ మాండవ్య ఋషులు అక్కడికి వెళ్ళి వాళ్ళు శూలం అనేటువంటిది అది దాని తుది, దాని చివరి భాగం అనేటువంటిది కుచ్చుకపోయింది. ఈ విధంగా అది సాధ్యమైతే లేదు తివ్వడానికి. ఈ విధంగా దానితోనే వాళ్ళు ఆ యాత్ర చేసినారు ఆ యమలోకానికి. ఈ విధంగా పరలోకం లోపల యాత్ర చేసినారు. అందుకొరకని వాళ్లకు అనిమాండవ్య ఋషులని ఈ విధంగా పేరు వచ్చిందయ్యా. ఈ విధంగా పరలోకాలను జయించినటువంటి వాళ్ళు, ఈ విధంగా పరమార్థాన్ని తెలిసినటువంటి వాళ్ళు. ఆ బ్రాహ్మడు యమపట్టణానికి వెళ్లి ఆసనంలో కూర్చున్నటువంటి యమదేవుణ్ణి చూసి నిందా చేస్తున్నాడు. నేను ఎవరనేటువంటిది నీకు తెలియదా? ఈ విధంగా ఈ దుష్కర్మను ఎందుకు చేసినావు? ఓ యమడా, ఈ విధంగా నా యొక్క తపస్సు బలం చూస్తావా చూడు అని అంటున్నాడు. యమధర్మరాజు గారు అంటున్నారు కదా, ఓ ధర్మజ్ఞుడా, నువ్వు బాల్యమందు ఒక చిన్న అపరాధం చేశావు. ఏమి అపరాధం చేసావో తెలుసా? ఒక పతంగం ఉంటుంది, ఆ పతంగం యొక్క తోకకు నువ్వు ఒక గడ్డిపోచతోని దాన్ని గుచ్చినావు. గడ్డిపోచతోని గుచ్చితే అది కొంచెం బాధపడ్డది. ఆ బాధపడ్డందుకు నువ్వు ఈ యొక్క ఫలాన్ని అనుభవించినావు అనగానే ఆ అనిమాండవ్య ఋషులు అంటున్నారు కదా, చూడు సత్యంగా చెప్పు, నేను ఏ వయస్సు లోపల చేసినానో చెప్పు అని అంటున్నారు. అది ఆ పనిని నేను ఏ వయస్సు లోపల చేసినానో చెప్పు అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, యువకుడైనటువంటి వాడు ఏదైతే చేస్తాడో వాడు పాపకృత్యుడైతాడు. ఈ విధంగా బాలకుడు ఏదైతే చేస్తాడో వానికి పాపాలే అంటాయి. ఈ విధంగా ఏ బాలకుడైతే 12 సంవత్సరాల లోపల వాడికి పాపాలు కలిగి వాడికి జ్ఞానం అనేటువంటిది తెలియదు. ఈ విధంగా అన్ని ప్రాణుల కంటే బ్రాహ్మణుడి యొక్క వధ ఇది గురుతరమైనటువంటిది. ఈ విధంగా నువ్వు దీనికి శిక్షను అనుభవిస్తావు. ఓ యమా, ఈ మనుష్య లోకం లోపల నువ్వు శూద్రుడై అవతారం చెయ్యు అని ఈ విధంగా ఈ దినము లోకం లోపల ధర్మ బలం అనేటువంటిది మర్యాద స్థాపన అవుతుంది. కాబట్టి 14 సంవత్సరాలు నిండేంత వరకు ఆ పిల్లవాడు ఆ పాప ఫలాన్ని వాడు అనుభవించరు. అనంతరము దుష్కృతమైనటువంటి పాపాలను వాడు అనుభవిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ శాప నిమిత్తంగా ఆ యముడు తాను విదురుడై అవతారం చేస్తాడయ్యా దాసియందు అని ఈ విధంగా. తర్వాత ధర్మ అర్థ కుశలుడైనటువంటి వాడు, లోభ క్రోధ రహితుడైనటువంటి వాడు, దీర్ఘదర్శి అయినటువంటి వాడు, భగవన్నిష్ఠాపరుడైనటువంటి వాడు, పురుల యొక్క హితాన్ని కోరినటువంటి వాడు, దాని లోపలనే రతుడైనటువంటి వాడు అని ఈ విధంగా చెప్తారు. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే జాతకర్మాది సంస్కారాలను జయించిన తర్వాత వ్యాసుల వారు విద్యాభ్యాసం చేసి భీష్మాచార్యుల వారికి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉపదేశం
చేయించినటువంటి వాళ్ళు ఈ విధంగా అప్రతిమ వీరుడైనటువంటి వాడు అనే విధంగా చెప్పి తర్వాత ఈ విధంగా ధృతరాష్ట్రుడు వారి యొక్క విద్యాభ్యాసము, పాండురాజు గారు వారి యొక్క విద్యాభ్యాసము, వివాహము, తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క వివాహము, రాజ్యాభిషేకం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ధృతరాష్ట్రుడు, పాండురాజు, మహాత్ముడైనటువంటి ఆ యొక్క విదురుడు, ఈ ముగ్గురు కుమారులు ఎప్పుడైతే వాళ్ళు జన్మించిన తర్వాత ఈ కురుక్షేత్రం అంతా కూడా ఈ కురులతోని అభివృద్ధి అయిపోయింది. పర్జన్యుడు కాలానికి వర్షాన్ని కురిపిస్తున్నాడు. వృక్షాలన్నీ కూడా బహు పుష్పాలను ఇస్తున్నాయి. అశ్వ గజ మొదలైనటువంటి వాహనాలన్నీ కూడా అవి చాలా సంతోషంతో ఉన్నాయి. మృగ పక్షులన్నీ కూడా సంతోషంతో ఉన్నాయి. భూమి పైన ఏదైతే ఆ యొక్క నాట్లను వేస్తున్నారో ఆ నాట్లు చాలా తొందరగా పెరుగుదల అవుతున్నాయి. ఈ విధంగా అయ్యి ధాన్యం వస్తున్నది. ఈ విధంగా ఫలభరితమైతుంది, సస్యాలతోని ఫలభరితమైతుంది. ఈ విధంగా పూలు మంచి సుగంధోపేతమైనటువంటి ఆ యొక్క పూలను ఇస్తున్నాయి. తర్వాత ఆ పుష్పాల లోపల మధుర రసం. ఈ విధంగా నగరాలన్నీ కూడా వర్తకాలతోని, వ్యాపారం చేసేటటువంటి వాళ్లతోని, ఈ విధంగా కుశలులైనటువంటి వాళ్లతోని మొత్తం అంతా కూడా నిండిపోయి ఉంది నాయన. ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు గారు, విదురుడు ఎప్పుడైతే ఉండేటప్పుడు శూరులు, విద్యా నిపుణులు, సజ్జనులు వీళ్ళందరూ కూడా సుఖముతో ఉన్నారు. కృపణులు, తర్వాత ఎవరు కూడా జిపుణులు లేరట. ఈ విధంగా ఏ స్త్రీ అయితే ఉన్నా ఆ స్త్రీలు ఎవరు కూడా విధవాలు లేరు, భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు లేరు. ఈ విధంగా ఎవరు కూడా అక్కడ దొంగతనమే మాట లేదు, అధర్మానికి తావే లేదు అక్కడ. ఈ విధంగా రాష్ట్రాలకు చేరినటువంటి గ్రామాంతర ప్రదేశాల లోపల అక్కడ కలియుగ ధర్మమే అక్కడ నడుస్తున్నదయ్యా. ఈ విధంగా పెద్ద సముద్రంలాగా హస్తినాపురము ఆ ద్వార తోరణాలతోని, సుగంధ ధూప దీపాలతోని, ఆకాశమంతా ఆ మేఘాలతోని అంతా కూడా ఆవృతమైపోయింది. ఈ విధంగా ఆ నగరం అంతా కూడా 106 ప్రాసాదాలతోని నిబిడమైనటువంటిది. ఇంద్రుడి అమరావతి లాగా అది కనిపిస్తుందయ్యా. ఈ విధంగా అక్కడ ఆ కౌరవులు నదీ తీరం లోపల, వృక్షాల మూలల లోపల, తర్వాత జలాశయ సమీపం లోపల, ఈ విధంగా అక్కడ పల్వల సేతు మొదలైనటువంటి దాని సమీపం లోపల విచిత్రమైనటువంటి ఆ వనం లోపల వాళ్ళు విహారం చేస్తున్నారయ్యా. అక్కడ దక్షిణ కురు, ఉత్తర కురు అనేటువంటి ఆ యొక్క దేశాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాన ధర్మ క్రియా లోపల వాళ్ళు తత్పరులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా యజ్ఞము, వ్రతాల లోపల వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళు. దేవతల ఋషుల సమాగమం లోపల పరస్పరము స్పర్ధ అనేటువంటిది ఉంది. ఈ విధంగా ప్రజలు ఎల్లప్పుడూ కూడా పరస్పరంగా ప్రీతితోనే ఉన్నారు, అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఈ విధంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలకు అహంకారం లేదు, క్రోధం లేదు, లోభము లేదు, ఒకళ్ళనొకళ్ళు అభినందిస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్ణాల కంటే బ్రాహ్మణ వర్ణమే శ్రేష్టమైనటువంటి స్థానమని అందరూ కూడా కొண்டாడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆ జనపదం లోపల భీష్ములే విధివత్తుగా అనేకమైనటువంటి ఆ యొక్క బావులను,
తర్వాత కుంటలను, చెరువులను, సభలను, తర్వాత బ్రాహ్మణుల యొక్క నివాసాలను కట్టించి వాళ్ళను రక్షణ చేసినటువంటి వాళ్ళైనారు ఆ యొక్క భీష్మాచార్యుల వారు. ఈ విధంగా ఆ నగరము నివాస యోగ్యమైనటువంటిది. ఈ విధంగా అక్కడ ఉండేటటువంటి ఆ కురుజనులు అందరూ కూడా స్వాహాకారం స్వధాకారాలతోని యూప చైత్య జయధ్వజాలతోని ఎల్లప్పుడూ కూడా అంత శోభాయమానంగా కనిపిస్తుందయ్యా. ఈ విధంగా అక్కడ ఆ కురుదేశంలో ఉండేటటువంటి వాళ్ళు పరదేశంలో ఉండేటటువంటి వాళ్ళను అపజయం చేసి తర్వాత తమ రాష్ట్రాన్ని రక్షించుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ భీష్మాచార్యుల వారి చేత అక్కడ ఆ ధర్మచక్రం అనేటువంటిది అది అభివృద్ధి పొందినటువంటిదైందయ్యా అని విధంగా చెప్తున్నారు. ఆ యశస్వి అయినటువంటి వాళ్ళు ఆ ముగ్గురు కుమారులు అనేకమైనటువంటి కార్యాలను చేయగానే అక్కడ ఉండేటటువంటి పౌరజనులందరూ కూడా వాళ్ళందరికీ పరమ ఉత్సాహం అనేటువంటిది ఏర్పడ్డది. ఈ విధంగా కురుశ్రేష్ఠులైనటువంటి వాళ్ళ ఇంట్లోపల కీర్తివంతులైనటువంటి పౌరుల ఇంటి లోపల వాళ్ళు ఎక్కడ కూడా దానం చేయాలి, భోజనం చేయాలి, ఈ విధంగా అనేటటువంటి మాటలే వినిపిస్తున్నాయి. భోజనం వడ్డించాలయ్యా, దానం చేయాలి అని ఈ విధంగా మాటలే గాని దానం తీసుకుందాం, భోజనం పోయి వద్దాం అన్న మాట లేదు. ఈ విధంగా కీర్తివంతులైనటువంటి అక్కడ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎప్పుడైతే పుట్టగానే భీష్మాచార్యులు తమ కుమారుల్లాగా వాళ్ళను రక్షణ చేస్తున్నారయ్యా. ఈ విధంగా వైదికాధ్యయనం చేపించినారు. వాళ్లకు నీతి శాస్త్రం లోపల వాళ్ళు పరంగతులైనారు. ధృతరాష్ట్రుడు ఆ భీష్మాచార్యుల వారిని రాజ్యం లోపల పట్టాభిషేకం చేసినారు. వాళ్ళు ధనుర్వేద లోపల వాళ్ళు మంచి ఉన్నతిని పొందినటువంటి వాళ్ళు. తర్వాత అశ్వవిద్య లోపల, గదా యుద్ధం లోపల, ఖడ్గ యుద్ధం లోపల, గజ శిక్షణ యుద్ధం లోపల, వివిధమైనటువంటి అస్త్ర విద్య లోపల, అర్థశాస్త్రం లోపల, ధర్మశాస్త్రం లోపల, ఇంకా అనేకమైనటువంటి శాస్త్రం లోపల ఈ పాండు మహారాజు గారు అనేకమైనటువంటి శాస్త్రాలను వాళ్ళు తెలుసుకొని పరిణితిని పొందినటువంటి వాళ్ళైనారు. ఈ విధంగా తాను ఆ పాండురాజును సేనాపతిలాగా చేస్తాడు. చేసి ధృతరాష్ట్రుడు నేత్రహీనుడైనాడు కాబట్టి వాడు రాజ్యం లోపల కూర్చుండబెట్టినా కానీ కూడా అది వాడి వల్ల సాధ్యము కాదు. కాబట్టి ఆ పాండువే తాను రాజ్యాన్ని రక్షణ చేస్తున్నాడు. పాండువే యువరాజై రాజ్యాన్ని రక్షణ చేస్తున్నాడు. యశస్వి అయి మనుజేంద్రుడైనటువంటి యొక్క పాండవుకు బాల్యములలోనే అమాత్యులు సర్వధర్మాలను అన్నిట్లను కూడా వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. ఈ విధంగా విదురుడు ఒక దిక్కు, విదురుడు ఒక దిక్కు, భీష్మాచార్యులు వాళ్ళు కూడా ఆ పాండు మహారాజు గారికి అన్ని విధాల మంచి నీతి వాక్యాలని చెప్తున్నారు. ఈ విధంగా సర్వశాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు, బుద్ధివంతులు, మేధావి అయినటువంటి వాళ్ళు, యువకులు ఈ విధంగా శాస్త్రాలకు అనుగుణంగా ఈ విధంగా ఆ జగత్తును తాను పాలన చేస్తున్నారయ్యా. ఈ విధంగా ఏదైతే నాశనం పొందినటువంటి ఆ శంతను వంశాన్ని ఆ భీష్మాచార్యుల వారు పునః ప్రతిష్టాపన చేసినారు. ఈ విధంగా సజ్జనుల ఎందు వాళ్ళందరూ అనుకున్నారు కదా, సజ్జనులందరూ కూడా ఈ శంతను వంశం ఇంతకే అయిపోతున్నది అని అనుకున్నాము. కానీ ఈ శంతను వంశాన్ని మళ్ళీ వీళ్ళు పునర్జీవితం చేశారయ్యా భీష్మాచార్యుల వారు అని అందరూ కూడా ఆయనను కొண்டாడుతున్నారయ్యా. ఈ విధంగా స్త్రీలు ఈ విధంగా స్త్రీ లోపల వీరులైనటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ లోపల కౌసల్య శ్రేష్ఠురాలట. తర్వాత దేశాల లోపల కురుజాంగలం అనేటువంటి శ్రేష్టము. తర్వాత ధర్మము లోపల
భీష్మాచార్యుల వారు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. పట్టణాల లోపల హస్తినాపురమే చాలా శ్రేష్టమైనటువంటిది అని విధంగా చెప్తున్నారు. ఓ జన్మేజయ, ఈ ముగ్గురు కుమారులు ఉన్నారే, వీళ్ళు కాలయోగం చేత సుహృద్ బాంధవులను, తర్వాత సంతోషాన్ని వాళ్ళకు జన్మించి తర్వాత మహాత్ములైనటువంటి వాళ్ళను పెంచి పెద్ద చేస్తున్నారయ్యా. తర్వాత ఈ విధంగా అన్ని సంస్కారాలను, సుసంస్కృతమైనటువంటి అన్ని సంస్కారాలను నేర్పినారు. వాళ్ళకు మంచి నడతలు నేర్పినారు, అధ్యయనం చేయించినారు. ఈ విధంగా శ్రమయుక్తంగా వాళ్ళకు వ్యాయామం చేయించినారట భీష్మాచార్యుల వారు. వ్యాయామం చేయాలి అని ఈ విధంగా వ్యాయామం చేసినారు. కుశలులైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే యవ్వనం రాగానే ఈ విధంగా ధనుర్వేదం లోపల, ఈ విధంగా ముష్టి యుద్ధం లోపల, గదా యుద్ధం లోపల, ఖడ్గా యుద్ధం లోపల వాళ్ళు పారంగతులైనారు. ఈ విధంగా గజ శిక్షణ లోపల, నీతి శాస్త్రం లోపల, ఇతిహాస పురాణాల లోపల నానా శాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళైనారు నాయన. ఈ విధంగా వాళ్ళు వేదాంగ తత్వాలన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు, ఈ విధంగా అన్ని విద్యలను తెలిసినటువంటి వాళ్ళు, ఈ విధంగా అన్ని విద్యలలో పరిశ్రమను పొందినటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళ లోపల అంబికా తనయుడైనటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రునికి చాలా ఎక్కువ అయినటువంటి బలం ఉంది. ఈ విధంగా ధనుర్విద్య పారంగతుడైనటువంటి ఆ యొక్క పాండురాజు ఈ మనుష్యులలో వాడు అత్యధికుడు అని ఈ విధంగా చెప్తున్నారు. విదురుడికి సమానుడైనటువంటి ధర్మం చెప్పేటటువంటి వాడు లేడు, తర్వాత బుద్ధివంతుడు లేడు, నీతిని బోధించేటటువంటి వాడు లేడయ్యా అని ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా భీష్మాచార్యుల వారు ఆ దేవరాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి రూప యవ్వన సంపన్నురాలైనటువంటిది, వివాహానికి యోగ్యురాలైనటువంటిది అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకుంటారు భీష్మాచార్యుల వారు. తెలుసుకొని గాంధార రాజుగారి యొక్క ఆ రాజైనటువంటి సుబలుడు, ఆ సుబలుడి యొక్క కుమార్తె గాంధారి, అదే విధంగా మద్రరాజు గారి యొక్క కుమార్తె మాద్రి, ఈ విధంగా ఈ భూమి పైన అప్రతిమ రూపంతో కూడినటువంటి వాళ్ళని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కుంతిభోజ రాజు ఒక దిక్కున్నాడు. ఈ విధంగా వీళ్ళందరినీ తెలుసుకుంటాడు. వీళ్ళందరూ కూడా నా కొడుకులకు వీళ్ళు యోగ్యులైనటువంటి వాళ్ళని భీష్మాచార్యుల వారు తెలుసుకొని తర్వాత ఈ విధంగా ప్రసిద్ధమైనటువంటి కులం ఏది అని వాళ్ళ గుణగణాలను ఒకసారి విచారం చేస్తాడు. ఈ విధంగా విచారం చేసి పూర్వం లోపల ధర్మనిత్యుడైనటువంటి మహాత్ముడైనటువంటి రాజులతోని అందరితోని కూడా రక్షింపబడినటువంటి వాడు, ఎవరితోని కూడా నాశనం లేనటువంటి వాడు. ఈ విధంగా వేదవ్యాసుల వారు, సత్యవతీదేవి మరియు నేను ఈ ముగ్గురము కలిసి ఈ యొక్క కులాన్ని, ఈ కులం యొక్క తంతులను మేము స్థాపన చేసినాం. ఈ విధంగా ఓ పుత్రుడా, ఈ విధంగా ఈ కులము సాగరాంతములాగా ఇది అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ విధంగా విశేషమైనటువంటి ప్రయత్నం చెయ్యు అని అంటున్నాడు. ఈ యాదవ కన్య అయినటువంటి కుంతి, తర్వాత సుబలుడి యొక్క కుమార్తె అయినటువంటి గాంధారి, మద్రేశ్వరుడి యొక్క కుమార్తె అయినటువంటి మాద్రి, ఈ ముగ్గురు కూడా వీళ్ళు చాలా రూప లావణ్యంతో కూడినటువంటి వాళ్ళు అని నేను తెలుసుకున్నాను అని అంటాడు ఆ భీష్మాచార్యుల వారు. వీళ్ళు క్షత్రియులలో ఉత్తములైనటువంటి వాళ్ళు ఈ కన్యలు. కాబట్టి సత్కులం లోపల పుట్టినటువంటి వాళ్ళు, రూపవతులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఓ తండ్రి, ఈ విధంగా వీళ్ళు యోగ్యులైనటువంటి వాళ్ళని తెలుసుకోగానే మేధావులలో శ్రేష్ఠుడా, నేను ఈ కులాని కొరకు వరిస్తున్నాను. కాబట్టి ఓ మిత్రుడా,
నీ యొక్క అభిప్రాయం ఏమి అని అడుగుతాడు. విదురుడు అంటాడు కదా, స్వామి నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, భవాన్ పిత, భవాన్ మాత, భవాన్ నా పరమో గురువు. స్వామి నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే శ్రేష్టమైనటువంటి గురువు. కాబట్టి నీకేం చెప్పాలి? ఈ హితము స్వయం విచారం చేసేటటువంటి శక్తి నీ అందే ఉంది. కాబట్టి నీకు ఏది యోగ్యం అనిపిస్తుందో అది నువ్వు అది చెయ్యు అని ఆ విదురుడు నీతి వాక్యాలను పలుకుతాడు. ఎప్పుడైతే నీతి వాక్యాలను పలకగానే అప్పుడు ఆ సమయానికి అనుగుణంగా సుబలుడి యొక్క కుమార్తె అయినటువంటి గాంధారి అది ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంది. ఆ గాంధారి ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి నాకు 100 మంది పిల్లలు పుట్టాలి అని వరాన్ని పొందింది. ఈ విధంగా ఆ విషయాన్ని భీష్మాచార్యుల వారు బ్రాహ్మణుల ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకొని ఈ కురు పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు యథార్థంగా ఈ గాంధార రాజుగారి దగ్గరికి తన దూతను పంపిస్తారు. దూతను పంపించి సుబలుడికి చెప్తారు కదా, ధృతరాష్ట్రుడు వాడు ఉన్నాడు, వాడు మంచి బల పరాక్రమవంతుడైనటువంటి వాడు అని చెప్పిన తర్వాత వాడు నేత్రహీనుడైనటువంటి వాడు, విచారం చెయ్యు అనగానే అన్ని ఉన్నాయి, బల ప్రసిద్ధుడు, సమృద్ధి గలరు, బుద్ధి వివేచన ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నేత్రహీనుడు ఏం చెయ్యాలి, ఇది విధి రాత, ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. ఈ విధంగా నేను నా యొక్క కూతురైనటువంటి గాంధారిని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు ఆ సుబలుడు. ఈ విధంగా అప్పుడు నేత్రహీనుడైనటువంటి వాడే మరి నువ్వు చేసుకుంటావా లేదా అని తన కూతురుకు అడుగుతాడు గాంధారికి. గాంధారికి అడగగానే ఆ గాంధారి అంటున్నది కదా, చూడు నానా, నాకు నువ్వు వాడిని పతిలాగా చేసుకొని అంటున్నావు కాబట్టి ఒక పట్టు వస్త్రాన్ని తెప్పించు అని అన్నది. పట్టు వస్త్రాన్ని తెప్పించు అన్న తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని అనేక సార్లు దాన్ని మడతలు చేసి ఈ విధంగా తన కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఆమె గంతలు కట్టేసుకొని నా పతి ఏ వస్తువును చూడలేడు కాబట్టి నేను కూడా ఏ వస్తువును చూడలేను అని ఆమె అప్పుడే ప్రతిజ్ఞ చేసేసింది. ఇది నిశ్చయం అని ఈ విధంగా అన్న తర్వాత అప్పుడు ఆ గాంధార రాజకుమారుడైనటువంటి శకుని సంపత్తునంతా కూడా తీసుకొని వచ్చేసి హస్తినాపురానికి తీసుకొని వస్తాడు. హస్తినాపురానికి తీసుకొని వచ్చి సమ్మతమైనటువంటి కాలం లోపల శుభ నక్షత్రం ముహూర్తం లోపల ఆ శుభలపుత్రుడైనటువంటి ఆ శకుని ఈ విధంగా తన ప్రియతమురాలైనటువంటి తన చెల్లెలను ఇచ్చి ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారయ్యా. ఈ విధంగా పెళ్లి చేసిన తర్వాత ఆమెకు కానుకలు ఇవ్వాలి కదా, కానుకలను అనేకమైనటువంటి కానుకలను ఇస్తాడు ఈ శకుని. ఈ విధంగా ఇచ్చి సుందరమైనటువంటి ఆ యొక్క గాంధారిని తన యొక్క శీలం, తన యొక్క ఆచారం, తన యొక్క చేష్టలు ఇవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని తెచ్చినాయట. ఆ గాంధారి యొక్క చేష్టలు ఈ విధంగా తన పతి ప్రజ్ఞానేత్రుడైనటువంటి వాడు, ఈ విధంగా తాను ఏ విధంగా చక్షులతో ఏమి కూడా చూడలేడు కాబట్టి నేను కూడా నా భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేను కూడా చూడలేను అని ఈ విధంగా నా భర్తను నేను అతిక్రమించను, నా భర్త కళ్ళు లేవు కాబట్టి నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతాను అని అన్నాను. నా భర్తకు లేవు కాబట్టి నేను కూడా
ఆచ్ఛాదన చేసుకుంటాను అని ఈ విధంగా ఆమె ఆచ్ఛాదన చేసుకున్నటువంటిది. ఆ గాంధారి అత్యంత సూక్ష్మమైనటువంటి విషయం లోపల కూడా పతిని ఎల్లప్పుడు కూడా మీరలే, పతి వాక్యమును మీరలే, పతి అడుగుజాడల లోపలే నడిచినటువంటిది, పాతివ్రత్య ధర్మముతో ఉండేటటువంటిది ఆ యొక్క గాంధారి. ఈ విధంగా అందరిని కూడా సంతోషపెట్టినటువంటిది. తాను గాంధారి తన నోటితోనైనా కానీ కూడా పరపురుషుడి యొక్క పేరు ఇవ్వలేదట. పరపురుషుడి యొక్క పేరును కూడా తివ్వలే, ఉచ్చరించలే. ఈ విధంగా స్వజనుల పేర్లు ఏం చెప్తుందయ్యా? ఈ విధంగా భీష్మాచార్యుల వారి విచారం చేశారు. గాంధార రాజుకు చెప్పారు, ఓ గాంధార రాజా, ఈమె చెల్లెళ్ళు ఉన్నారే, ఈమె చెల్లెళ్ళు 10 మంది ఉన్నారే, ఆ 10 మంది ఏం చేస్తావు? వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడికే ఇచ్చేయి అని ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ధృతరాష్ట్రుడికే ఇచ్చారట. వాళ్ళు ఎవరు అంటే సత్యవ్రత, సత్యసేన, సుషేణ, సుసంహిత, తేజస్రవ, స్వస్రవ, నభోర్వి, నిష్కృతి, సంభవ, దశార్హ అని ఈ విధంగా ఆ 10 మంది కన్యలు, శ్రేష్టమైనటువంటి కన్యలు. ఆ కన్యలను అందరినీ కూడా ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా అనంతరం ఆ శంతను యొక్క కుమారుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు తాను తన ధనస్సు యొక్క బలముతోని అనేక రాజ్యాల లోపల వెళ్ళి అక్కడ అనేక రాజ్యం లోపల ఉండేటటువంటి కన్యలను అందరినీ కూడా జయించుకొని వచ్చేసి ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడయ్యా. ఈ విధంగా తన యొక్క శక్తి సామర్థ్యం అలాంటిది ఆ యొక్క భీష్మాచార్యుల వారిది. ఈ విధంగా ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయాన్ని చెప్తున్నారు. శూరుడైనటువంటి రాజుగా రాజకుమార్తె అయినటువంటి పృథ ఆ గుణశీల రాలైనటువంటిది. ఈ విధంగా ఆ తండ్రి అయినటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు తన మిత్రుడైనటువంటి కుంతిభోజుడికి, శూరసేన ఆ శూరుడైనటువంటి రాజు తన మిత్రుడైనటువంటి కుంతిభోజుడికి ఆ అమ్మాయిని దత్తమిస్తాడు. ఈ అమ్మాయిని పెంచుకో అని. అందుకొరకని ఆ పిల్ల పేరు కుంతి 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 అని పేరు వస్తుందయ్యా. ఈ విధంగా ఆమె పృథ యొక్క కుమార్తె. ఆమె పృథ యొక్క కుమార్తె కాబట్టి ఆమె కుంతిభోజ రాజుకు దత్తమిస్తుంది కాబట్టి ఆమె పేరు కుంతి అని. ఈ విధంగా పృథ ఎవరు అని అంటే పూర్వజన్మం లోపల పాండు మహారాజు గారి యొక్క పత్ని ఆమె అని ఈ విధంగా చెప్తున్నారు. కుంతిభోజరాజు మూల రూపం లోపల కూర్మ అనేటువంటి మరుత్ అనేటువంటి దాన్ని చెప్తున్నారయ్యా. ఈ కుంతిభోజరాజు ఈ యొక్క కుంతిని పెంచి పెద్ద చేసి తర్వాత ఈ విధంగా ఒకనాటి సమయం లోపల అతి కోపముతో ఉండేటటువంటి దూర్వాసుల వారు వచ్చారు ఆ నగరానికి. వచ్చి నాకు ఎక్కడ నేను వాసం చేస్తానో నాకు అక్కడ ఏర్పాటు చేయాలన్నాడు కుంతిభోజరాజుకు. కుంతిభోజరాజు అంటున్నాడు కదా, చూడు నా శక్తి అనుసారంగా నా కుమార్తె ఉన్నది, నా కుమార్తె మీ సేవ చేస్తుంది. ఆ సేవ లోపల న్యూనాతిరిక్తం ఏమైనా కానీ కూడా సహించుకునేటట్టుంటే మీకు సేవ చేస్తుంది. సహించుకునేటట్టుంటే మీరు ఉండండి, లేకుంటే మీరు వచ్చిన దారిన మీరు వెళ్ళండి అనగానే దుర్వాసుల వారు అంటారు కదా, సరే చెయ్యని, ఆమె సేవ చెయ్యని, నేను స్వీకరిస్తానని అంటారు. ఆ పృథ ఏ విధంగా అంటే ఆ దుర్వాసుల వారి యొక్క సేవకు ఎత్తించింది కూడా కోపం రాలేదట దుర్వాసుల వారికి. ఆమె మీద ప్రసన్నీకరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు గడిచిపోతాయి.
13 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె సేవను మెచ్చి ఆమెకు అంటారు కదా, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తానమ్మా అని అంటారు. ఈ విధంగా ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేయగానే పాపం పిల్ల అప్పుడే ఋతుకాలం సమీపించింది. ఈ విధంగా ఋతుస్నానమైంది. ఆ యొక్క మంత్రాన్ని స్వీకరించింది. ఈ మంత్రాన్ని పరీక్ష చేద్దామని అనుకున్నది. పరీక్ష చేద్దామని చెప్పేసి సూర్యుడిని పిలిచింది. తక్షణమే సూర్యుడు వచ్చేసినాడు. సూర్యుడు వచ్చి నిలబడ్డాడు. సూర్యుడు వచ్చి నిలబడగానే అప్పుడు ఆ కుంతిమాత అంటున్నది, ఈ విధంగా నేను ఏదో ఈ మంత్రంలో ఏమి ప్రభావం ఉంటుందో అనేటువంటి ఉద్దేశం చేత నిన్ను పిలిచాను, అంతేగాని నాకు నీతో ఏమి ప్రయోజనం లేదు అనగానే సూర్య భగవానుడు అంటున్నాడు కదా, నువ్వు దూర్వాసుల వారు ఇచ్చినటువంటి మంత్రం, ఆ మంత్రంతో నన్ను పిలిచినావు. ఆ మంత్రం చెప్పగానే అది ఎవరైనా కానీ కూడా ఆకర్షితులైతారు, వచ్చేస్తారు. కాబట్టి నేను వచ్చాను. ఈ విధంగా దివ్యమైనటువంటి కవచ కుండనాలతోని ఉండేటటువంటి ఆ సూర్య భగవానుడు వచ్చి నిలబడ్డాడు. వచ్చి నిలబడి అంటున్నాడు కదా, నేను నీకు వరాన్ని ఇస్తాను. ఈ విధంగా నాతో నువ్వు సమాగమం చెయ్యాలి అనగానే సుగ్రీవుడు ఎందుకొరకనంటే సుగ్రీవుడు వాలిని చంపించాడు. ఈ విధంగా పాపానికి వాడు సహస్రవర్మ అనేటువంటి అసురుడై వాడి యందు ఆవిష్టమయ్యాడయ్యా కర్ణుని యందు. ఈ విధంగా మనుషుల యొక్క బుద్ధి పిశాచావేశము అవుతుందనేటువంటి ఉద్దేశం చేత ఈ విధంగా సూర్యుడు తాను కర్ణుడి యొక్క బుద్ధి, దైత్యుల యొక్క ఆవేశం ఈ విధంగా వాని లోపల వచ్చేసింది. ఈ విధంగా ఎప్పుడైతే శ్రీహరి యొక్క సన్నిధానం ఎప్పుడైతే అవుతుందో వాడు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అని చెప్పారు. ఆ ప్రకారంగా కుంతి భీతురాలైంది. స్వామి వద్దు వద్దు, ఏం చెయ్యాలి, లేదు లేదు, నేను నీకు తప్పకుండా ఆ పిల్లవాడు ఎట్లా ఉంటాడంటే దేదీప్యమానమైనటువంటి వాడు, కవచ కుండనాలతో ఉంటాడు. ఎటువంటి ఆయుధాలు వేసినా గాని కూడా వాడికి మరణమే రాదు. వాడు ఇంకా అలాంటి వాడే కాదు, ఏ బ్రాహ్మడు వచ్చినా గాని కూడా ఏది అడిగినా గాని కూడా వాడు ఇవ్వడానికి సిద్ధమే అని ఈ విధంగా చెప్తాడు. నన్ను పిలిచినావు, తప్పకుండా నీకు వరాన్ని ఇస్తానని అన్నాడు. సరే అని ఈ విధంగా నేను కన్యనున్నాను కదా, మరి ఏం చెయ్యాలి, నీకు మళ్ళీ కన్యత్వాన్ని ఇస్తానని అన్నారు. పరాశరుల వారు ఏ విధంగానైతే సత్యవతికి పునః మళ్ళీ కన్యత్వాన్ని ఇచ్చారో అదే విధంగా సూర్య భగవానుడు కూడా ఈ కుంతి మాతకు మళ్ళీ కన్యత్వాన్ని ఇచ్చాడయ్యా. తర్వాత ఎప్పుడైతే ఆ సందర్భం లోపల ఆ కుంతి యందు కన్యావస్థలో ఉన్నప్పుడే ఆ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆమె చాలా భీతి చెందింది. నా తండ్రికి ఏమని చెప్పుకోవాలి అని ఈ విధంగా భీతి చెంది తాను ఒక పెట్టెలో అన్ని కూడా రత్నాలు, బంగారు, వైడూర్యాలు అన్ని కూడా వేసి ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఆ పెట్టె మీద కర్ణ అని రాస్తుంది. ఆమె కర్ణ అని రాసి యమునా నది జలము లోపల దాన్ని వదిలిపెడుతుంది ఆ యొక్క పెట్టెను. ఆ నదీ ప్రవాహం లోపల అది కొట్టుకొని వస్తుంది.
కొట్టుకొని రాగానే ఒక సూతకుమారుడు దాన్ని చూస్తాడు. సూతపుత్రుడు చూసి రాధేయుడు ఈ విధంగా అంటాడు కదా, ఏ రాధా, ఇది మన పిల్లవాడే, ఈ పిల్లవాడిని వెంచు పెద్ద చెయ్యు అని అంటాడు. ఆ పిల్లవాడిని తీసుకుంటారు. వారికి సకల వేదాలు శాస్త్రాలు అన్ని కూడా నేర్పిస్తారు. ఔదార్యంతో ప్రకాశమానమవుతాడు. వాడి పేరు ఈ విధంగా వాడు బలిష్ఠుడైనటువంటి వాడు, ఔదార్య గుణాలతో ప్రకాశంగా ఉన్నాడు కాబట్టి వాడి పేరు వసు అని. వాడు సంపత్తులకు నిలయమైనాడు కాబట్టి వాడి పేరు వసుసేన అని నామకరణం చేస్తారు. ఈ విధంగా ఆ వసుసేనుడు వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాడయ్యా. ఈ విధంగా ఆ కుంతీదేవి పూర్వం లోపల దూర్వాసుల వల్ల ఆ మంత్రోపదేశం వల్ల కర్ణుడి యొక్క ఉత్పత్తి, వారి యొక్క పరిత్యాగము, తర్వాత మళ్ళీ దాన్ని ఆ యొక్క దాశరాజు వాడిని పెంచడం అనేటువంటిదంతా కూడా ఇక్కడ చెప్పబడుతుంది అని ఈ విధంగా ఇక్కడ దాని గురించి చెప్పినారు. అది రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేన భావేత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ శ్రీకృష్ణ.